హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 8. ఇక కథలోకి వెళితే ఆ రోజు అంతా నేను మూడ్ ఆఫ్లోనే ఉన్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను. కుదరలేదు. అలా రోజంతా డిస్టర్బ్గా ఉన్నాను. 2 రోజుల తర్వాత నేను మళ్ళీ నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళేటప్పటికి అక్కడ బెంచ్ మీద 2 రోజెస్ ఉన్నాయి. ఎవరు పెట్టారో తెలియలేదు. ఆ తర్వాతి రోజు కూడా అంతే. అక్కడ పువ్వులు ఎవరు పెడుతున్నారో తెలియక ఒకరోజు నేను ఎప్పుడు వెళ్ళే టైం కన్నా చాలా ముందు ఆ ప్లేస్కి వెళ్ళి ట్రీ జాస్మిన్ వెనక దాక్కున్నాను. కొంతసేపటికి సుహాస్ అక్కడికి వచ్చాడు. ఆ బెంచ్ మీద 2 రోజెస్ పెట్టి వెళ్ళిపోతున్నాడు. హే సుహాస్, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మేడం, మీరు ఇక్కడ? నేనే. ఎందుకు ప్రతిరోజు ఇక్కడ పువ్వులు పెడుతున్నావు? మేడం, ఎందుకో తెలియదు. మీరంటే నాకు చాలా ఇష్టం. అపార్థం చేసుకోవద్దు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే చాలా స్పెషల్గా అనిపించారు. ఎవరితో మాట్లాడకుండా మీ పనేదో మీరు అన్నట్టు ఉంటారు. అప్పటి నుండి మీతో ఒక్కసారైనా మాట్లాడాలి, మీతో మాట్లాడించాలి అని అనుకున్నాను. ఆ రోజు కూడా మీతో మాట్లాడించాలనే అలా డేట్కి వస్తారా అని అడిగాను. కనీసం కోపంతో అయినా మాట్లాడతారు అని. కానీ అది ఫెయిల్ అయింది. అయితే మీ కథ తెలిసాక మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది. నాకు తెలుసు మీకు నాతో మాట్లాడడం, నన్ను కలవడం ఇష్టం ఉండదని. అందుకే మీకు తెలియకుండా కనిపించకుండా ఉంటూ ఇలా చేస్తున్నా. మీకు ఇష్టం ఉంటే మీకు బెస్ట్ ఫ్రెండ్గా ఉంటా. ట్రస్ట్ మీ, నేను ఎప్పుడు మీతో మిస్బిహేవ్ చేయను. మిమ్మల్ని బాధ పెడితే సారీ. నాకు తన కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. తన అమాయకపు మొహం చూస్తే నాకు తమ్ముడు ఉంటే ఇలానే ఉంటాడేమో అనిపించింది. అందుకే తనతో, సుహాస్, నాతో కాఫీ తాగడానికి వస్తావా? నిజంగా? థ్యాంక్ యూ సంవేద. నో సంవేద కాదు, నీకు ఇష్టమైతే అక్క అని పిలువు. థ్యాంక్స్ అక్క. తన మొహంలో చాలా సంతోషం కనిపించింది. సో సుహాస్, ఏం చదువుతున్నావు ఇక్కడ? ఇంటిగ్రేటెడ్ సేమ్ బ్రాంచ్ అక్క. గుడ్. ఎక్కడి నుండి వచ్చావు? గుజరాత్. విక్రమ్ సార్ స్టేట్. సో ఇంకో విక్రమ్ కరాగపూర్లో ట్రైన్ అవుతుందన్నమాట. విక్రమ్ సార్? విక్రమ్ సారాభాయ్. ఆయనంటే చాలా ఇష్టం నాకు. ఓ అవునా? నేను ఇంకా ఎవరో మన క్యాంపస్లో ప్రొఫెసర్ అనుకున్నా. నీ కొంచెం కొరికిన యాపిల్ ఉందా ఇంకా? ఉంది. ఏం అలా అడిగావు? ఇంకా సీనియర్స్ చూడలేదేమో. చూస్తే ఈ పార్టీకి దీనికి షేప్స్ కూడా ఉండేవి కాదు. ముందది దాచేయి. ఫస్ట్ ఇయర్ అయ్యాక వాడుకోవచ్చు. సరే అక్క. అవును, నువ్వెందుకని 2 రోజెస్ పెడుతున్నావు ఇక్కడ? ఒకటి మీకు, ఇంకొకటి శశిసార్కి. నాకెందుకో శశిసార్ లేకుండా మీరు కంప్లీట్గా లేరు అనిపించింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఫ్లవర్స్. ఓకే సుహాస్, నాకు క్లాస్కి టైం అవుతుంది. బాయ్. బాయ్ అక్క. ఏంటి జూనియర్తో మళ్ళీ టై అప్పా? అలాంటిదే. పాపం మంచోడు అన్వి. సరే పద. అసలే మన హంటీ డంటీ మెహతా సార్ క్లాస్. లేట్ అయితే వారం రోజుల నుంచి పస్తులు ఉన్న పిచ్చి కుక్కలాగా కరుస్తారు. దేవుడా, నువ్వు టూ మచ్ అన్వి. అబ్బా, ఇలా నవ్వుతూ ఉండు. చూడ్డానికి చాలా బాగుంది. ఆ రోజు శశి కాల్ చేశాడు. ఎలా ఉన్నావు వేదు? బాగున్నా శశి. నువ్వు? ఓకే. సో ఎలా ఉంది యుఎస్? కొత్త క్యాంపస్, కొత్త వాతావరణం ఏదో ఉందిలే. ఇంకా సెట్ అవ్వలేదా? అవ్వాలనిపించడం లేదు. నేను నీ అంత ఫాస్ట్గా కొత్త వాటికి అలవాటు పడలేను. నువ్వంటే అన్నీ ఈజీగా మర్చిపోగలవు. నేను అర్థం చేసుకోగలను శశి. జరగని వాటి గురించి ఆలోచించడం, బాధపడడం ఎందుకు? అన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యి. నేను నీ అంత బండరాయిని కాదులే ఈజీగా మర్చిపోవడానికి. అసలేం జరగనట్టు హ్యాపీగా ఉండగలవు నువ్వు. నేను నీ అంత అప్డేట్ అవ్వలేదు ఇంకా. అండ్ నీ సలహాకు చాలా థ్యాంక్స్. బాయ్. శశి ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. ఫోన్ పెట్టేశాడు. నేను బాగున్నాను అని చెప్పాను. తను నమ్మాడు. మా మధ్య దూరం పెరిగింది అని అప్పుడు అనిపించింది. ఏమైంది వేదు? ఏమంటున్నాడు శశి? ఎప్పుడూ ఉండేదే కోపం నా మీద కాదు, చెప్పలేనంత ప్రేమ నీ మీద. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కూడా ప్రేమలో పడాలనిపిస్తుందో తెలుసా? అంత పని చెయ్యకు తల్లి. చూసే వాళ్లకు ఏమనిపిస్తుందో తెలియదు కానీ ప్రేమలు భరించలేనంత బాధ ఉంటుంది. ఎంత కష్టమో తెలుసా ఈ బాధ భరించడం? అంత కష్టం అనిపించినప్పుడు చెప్పేయచ్చు కదా వేదు. అలా చెప్పగలిగితే అది ప్రేమ ఎలా అవుతుంది వేదు? ప్రేమలో మన సంతోషం కన్నా మనం ప్రేమించే వాళ్ళ సంతోషమే మనకు ఎక్కువ అనిపిస్తుంది. వాళ్లకు ఏ కష్టం రాకూడదు. వాళ్ళు ఎప్పుడు బాగుంటే చాలు, మనం ఎంత కష్టమైనా భరించవచ్చు అనిపిస్తుంది.
కుదిరితే మన సంతోషం మొత్తం వాళ్ళకిచ్చేసి వాళ్ళ కష్టం మొత్తం మనం తీసుకోగలిగితే బాగుండు అనిపిస్తుంది. ఈ ప్రేమ ఒక పిచ్చిది అన్వి. ఇందులోకి దిగకుండా ఉండాలి కానీ ఒక్కసారి దిగామంటే మనల్ని మనం పూర్తిగా కోల్పోతాం. ఆనందమో బాధో తెలియని ఒక వింత భావంలో ఉండిపోతాం. ప్రపంచం మనకి ఇంతకు ముందులా కాకుండా కొత్తగా కనిపిస్తుంది. మనం ఇష్టపడే వాళ్ళు తప్పించి ఇంకెవ్వరూ మనకు ఇంపార్టెంట్ అనిపించరు. అంతెందుకు మనకు మనమే ఇంపార్టెన్స్ ఇచ్చుకోం. ఒక్కోసారి నేను చూస్తుంటే భయమేస్తుంది వేదు. ఒక మనిషిని ఇంతగా ఎవరైనా ఆదరిస్తారా? ఇంత కష్టం ఉన్న శశికి ఏమవుతుందో అని ఆలోచించి నీ ప్రేమను చెప్పవు. తనకు కోపం వచ్చేలా మాట్లాడతావు. ఇలా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? నిన్ను శశిని చూడడం కలవడం చేయకపోతే ట్రూ లవ్ అంటే నాకు ఎప్పటికీ తెలిసేది కాదు వేదు. నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశారు మీరిద్దరూ. కాలం ఎవరి కోసమో ఆగదు కదా. చూస్తూనే మా థర్డ్ ఇయర్ ఎండింగ్కి వచ్చింది. శశికి నాకు మధ్య మాటలు తగ్గాయి. ఒకవేళ మాట్లాడుకున్నా అందులో మాటల కన్నా పోట్లాటయే ఎక్కువ ఉండేది. రాను రాను శశి నాకు కాల్ చేయడం తగ్గించాడు. నాకు చాలా బాధగా ఉన్నా తను కొత్త లైఫ్కి అలవాటు పడుతున్నాడు అని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను. అప్పుడప్పుడు సుహాస్ వచ్చి పలకరించడం, అన్వితో కాసేపు సబ్జెక్ట్ డిస్కస్ చేయడం తప్పించి ఎవరితోనూ కలవడం లేదు. అలా అని నా చదువు కూడా పెద్ద గొప్పగా సాగడం లేదు. చదివే టైం పెరిగింది కానీ వచ్చే మార్క్స్ మాత్రం పెరగడం లేదు. మొత్తానికి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు నేను శశి కలిసి వెళ్ళేవాళ్ళం. ఈసారి నాన్న వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. ఏంట్రా వేదు ఇలా అయిపోయావు? ఒంట్లో బాగోవడం లేదా? ఏం లేదు నాన్న, బాగానే ఉన్నా. ఏం బాగున్నావు? చూడు ఎలా చిక్కిపోయావో. అసలు ఆ ముఖంలో కళ్ళు తప్పించి ఏం కనిపించడం లేదు. పేషెంట్లా ఉన్నావు. అదేం లేదు నాన్న, ఎగ్జామ్స్ కదా, నిద్ర లేక అలా అనిపిస్తున్నాను అంతే. మరి అంత కష్టపడి చదవడం అవసరమా వేదు? హెల్త్ కన్నా చదువు ఎక్కువ. నిన్ను ఇలా చూస్తుంటే ఎంత బాధగా ఉందో తెలుసా? ఇప్పుడు నీకు చదువు అవసరమా? నువ్వేమైనా జాబ్ చేయాలా? అసలు చదువు వద్దు, ఏం వద్దు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావద్దు. అంతగా కావాలంటే హైదరాబాద్లోని ఏదో కాలేజ్లో చదువుకుందువు గాని. నాన్న కళ్ళల్లో చిన్ని నీటి పొర. నిజానికి నిన్న రాత్రంతా శశిని గుర్తొచ్చాడు. మేమిద్దరం కలిసి వెళ్ళేప్పుడు చేసిన అల్లరి, ఒకరిని ఒకరం తిట్టుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఎంత హ్యాపీగా వెళ్ళే వాళ్ళమో గుర్తొచ్చి ఏడుస్తూనే ఉన్నాను. అందుకే కళ్ళు అలా ఉండి ఉంటాయి. నాన్న కనిపెట్టలేదు కాబట్టి సరిపోయింది. పాపం చాలా బాధపడుతున్నారు. నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు. నాన్న వాళ్ళ కోసమైనా నేను హ్యాపీగా ఉండాలి. కనీసం హ్యాపీగా ఉన్నట్టు నటించాలి. అదేం లేదు నాన్న, ఎగ్జామ్స్ వల్ల అలా అయ్యాను అంతే. ఇప్పుడు హాలిడేస్లో బాగా తిని లావు అయిపోతాను చూడండి. అప్పుడు మీరే అంటారు, వేదు నువ్వు మరీ అంతలా తినేసి లావైపోతే మన ఇంటి గుమ్మం పట్టడం లేదు, వెడల్పు చేయాల్సి వస్తుందేమో, కొంచెం తిండి తగ్గించు అని. నాటి గర్ల్, నువ్వు తింటే చాలురా, ఎంత లావైనా పర్వాలేదు. మా నాన్న బెస్ట్, నా వేదు తల్లి ఇంకా బెస్ట్. హాలిడేస్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే అక్కడ అటెండ్ కావాల్సిన ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ కాబట్టి మొత్తం కజిన్స్ అందరూ కూడా వచ్చారు. అందరం కలిసి ఫంక్షన్ జరిగే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్లకు పనుల్లో సహాయం చేయడం చేసేవాళ్ళం. చాలా రోజుల తర్వాత నాకు కొంచెం చేంజ్గా అనిపించింది. మా కజిన్స్ కుళ్ళు జోకులు, ఆట పట్టించడాలు మధ్య ఫంక్షన్ చాలా బాగా జరిగింది. తర్వాత అందరూ కలిసి అంతర్వేది నరసింహస్వామి దర్శనం కోసమని బయలుదేరుతున్నారు. వాళ్ళతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్తున్నారు. మమ్మల్ని రమ్మన్నారు కానీ మేము ఊరు రావడానికి ముందే మా మౌనిక మా కజిన్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పేసింది, మనం ఎవరం పెద్దవాళ్ళతో అంతర్వేదికి వెళ్ళొద్దని. అంటే మేమందరం ఎప్పుడు కలిసినా ఏదో ఒక ఈవెంట్లోనే కలుస్తాం. అప్పుడు పెద్దవాళ్ళందరూ మాతో పాటే ఉంటారు. ఫస్ట్ టైం వాళ్ళెవ్వరూ లేకుండా కలిసి ఉండే అవకాశం వచ్చింది. సో మౌనిక, మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా ఏంటి అనేది నేను ప్లాన్ చేస్తాను, జస్ట్ నన్ను ఫాలో అయిపోండి అంది. అందుకే మేమెవరం వెళ్ళలేదు. మొత్తం బయట ఊరు నుండి వచ్చిన చుట్టాలు, ఊళ్ళో వాళ్ళు కూడా వెళ్ళారు. ఎప్పుడు పొద్దున 10 అవితే కానీ లేవని మా మౌనిక ఆ రోజు 5కే లెగిసింది. మొత్తానికి అందరూ అంతర్వేదికి బయలుదేరారు. వాళ్ళు వచ్చే వరకు మేము ఎలా ఉండాలి, ఇల్లును ఎలా శుభ్రంగా ఉంచాలి, పని వాళ్ళ చేత ఏం పనులు చేయించాలి, అన్ని విషయాలు చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పి అప్పటి వరకు మా బుర్రలో ఉన్నదంతా ఎరేజ్ అయ్యి
వీళ్ళు చెప్పింది మాత్రమే గుర్తుపెట్టుకునేలా చెప్పారు. వాళ్ళు బయలుదేరగానే మాకు ఫ్రీడమ్ వచ్చింది. అంతే, మా మౌనిక ఇక సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. ఏవో గేమ్స్ తెచ్చింది. కొంచెం సేపు బింగో కార్డ్స్ ఆడాం, జోక్స్ వేసుకున్నాం, ఇల్లంతా పరుగులు పెట్టాం. మా వాళ్ళు మా కోసమని చేసిన ఫుడ్ పని అమ్మాయికి ఇచ్చేసి ఇంట్లో వాళ్లకు చెప్పొద్దని చెప్పాము. మాకు నచ్చిన ఐటమ్స్ మాధవ వెళ్ళి తెచ్చాడు. అవి తిన్నాం. తిన్నది అరిగే వరకు డ్యాన్స్ చేయాలి అని మౌనిక ఫాస్ట్ బీట్ సాంగ్స్ పెద్ద వాల్యూమ్లో పెట్టింది. మామూలుగా మమ్మల్ని బెడ్ మీద కూర్చొనివ్వరు. అసలు పగలు బెడ్రూమ్ వైపు చూసినా తప్పే. ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే వెళ్ళనిస్తారు. ఇక బెడ్ మీద దుప్పటి కొంచెం పక్కకి జరిగిన తిట్టేస్తారు. అయితే ఇవాళ మేము రూల్స్ అన్నీ బ్రేక్ చేయాలి అనుకున్నాం. బెడ్రూమ్లోనే మా గానా బజానా పెట్టుకున్నాం. ఒక్కొక్కళ్ళు ఒక్కో పాటకు డ్యాన్స్ చేయాలి. అందరూ అయ్యాక నా టర్న్ వచ్చింది. అది కూడా రౌడీ బేబీ సాంగ్. తప్పించుకోవడానికి ఛాన్స్ కూడా లేదు. సాకులు చెప్తే అందరూ కలిసి కొట్టేస్తారు. ముందు కొంచెం భయపడినా తర్వాత ఆ సాంగ్లో బీట్స్కి ఆటోమేటిక్గా మూమెంట్స్ వచ్చేశాయి. ఇక అన్నీ మర్చిపోయి మరీ డ్యాన్స్ చేస్తున్నా. అంతలో ఒక్కసారిగా మ్యూజిక్ ఆగిపోయింది. ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటే ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా అని చిరాగ్గా డోర్ వైపు చూశాను. అంతే, నా ఫ్యూజ్ పోయింది. ఎదురుగా ఉన్న మా అమ్మ అమ్మమ్మ ఆనుకొని చూసి అప్పటికి నేను ఏదో డ్యాన్స్ పొజిషన్లో ఉన్నాను. దెబ్బకి నార్మల్గా నుంచున్నాను. ముందు నా డ్యాన్స్ చూస్తేనే వాళ్లకు కోపం పీక్స్లోకి వెళ్ళింది. ఇక మా డ్రెస్సులు ఈ ఈవెంట్ కోసమని మౌనిక మా అందరికీ స్పెషల్గా 3/4 క్యాప్రీలు, దాని మీదకు షార్ట్ టీషర్ట్లు తెచ్చింది. తర్వాత గది వైపు చూశారు. ఎప్పుడు నీట్గా సర్ది ఉండే గది అప్పుడు ఎలా ఉందంటే బెడ్ మీద ఉండాల్సిన బెడ్షీట్ కిటికీకి వేలబడుతూ ఉంది. టిక్కాలేమో ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, రెండోది నా కాళ్ళ కింద ఉంది. నేను వెంటనే ఆ టిక్కా తీసి బెడ్ మీద పెట్టాను. అలా పెడుతుంటే దాని కవర్ నుండి చాక్లెట్లు కింద పడ్డాయి. బెడ్ మీద పెట్టినప్పుడు మేము తిని బెడ్ మీద పారేసిన ఖాళీ చిప్స్ ప్యాకెట్లు అన్నీ సౌండ్ చేశాయి. ఇక గదంతా తిని పారేసిన చాక్లెట్ పేపర్స్లు, ఖాళీ కోక్ టిన్లతో ఉంది. వీటికి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మన్మథ రాజా నా మడత కాజా ముద్దులిస్తాను ఆజా అని పాట వస్తుంది. అంతే, ఇక మా అమ్మమ్మ వాళ్ళ తిట్ల నుండి ఈ ప్రపంచంలో ఇంకా చెప్పాలంటే మొత్తం యూనివర్స్లో ఆఖరికి ఆ దేవుడు కూడా నన్ను రక్షించలేడని నాకు అర్థమైంది. వాళ్ళ కోపం చిన్న వానగా మొదలయ్యి గాలివానగా మారి భయంకరమైన తుఫానుగా నన్ను ముంచేసింది. అయితే అక్కడ అంతమంది ఉండగా నన్ను ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ ఆ మాటలు మాత్రం మామూలుగా లేవు. అదంతా ఇప్పుడు తలుచుకున్నా సిగ్గుతో మళ్ళీ ఇంకోసారి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నేను అప్పుడే చెప్పాను కదా సుమా, మీ ఆయన దీనికి బాగా గారాబం పెట్టి చెడగొడుతున్నాడని. ఇప్పుడు చూడు, నా మాటే నిజమయ్యింది. ఎందుకు పనికి రాకుండా తయారైంది. ఆ బట్టలు, ఆ ఎగురుడు చూస్తే ఇది ఖచ్చితంగా ఎవరితోనూ లేచిపోతుంది. చూస్తూ ఉండు. అమ్మమ్మ, ఇప్పుడు ఏమైంది? జస్ట్ డ్యాన్సే కదా. మా అమ్మ నా చెంప మీద ఒక్కటిచ్చింది. చేసిన తప్పుకు సిగ్గుపడడం మానేసి తిరిగి సమాధానం చెప్తున్నావా? అత్తయ్య, ఇందులో వేదు తప్పేం లేదు. మేమందరం కలిసే ప్లాన్ చేసుకున్నాం. నువ్వు నోర్మీరా మాధవ్, ఇంకా దీన్ని వెనుకేసుకోరాకు. అది కాదు నాన్నమ్మ, నువ్వు ముందు ఇక్కడి నుంచి బయటకు పో. అమ్మమ్మ చాలా గట్టిగా అరిచేసరికి మాధవ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉండిపోయారు. మా వాళ్లకు నా మీద కోపం ఇంకా తగ్గలేదు. నా పరువు తీయడానికే పుట్టావు నువ్వు. ఎప్పుడు ఏదో చేయకూడని పని చేయడం, నాకు తలవంపులు తేవడం, ఇదే నీ లక్ష్యం అయిపోయింది పుట్టినప్పటి నుండి. ఎప్పటికి మారతావు? ఎప్పటికి బుద్ధి తెచ్చుకుంటావు? పేరుకేమో ఐఐటీలో చదువుతున్నావు. ఇలాంటి బజారు వేషాలు వేయడానికి సిగ్గు లేదు నీకు? రేపటి నుంచి రికార్డింగ్ డ్యాన్స్లు చేసుకొని బ్రతుకు. ఇది ఎప్పుడో అదే పని చేస్తుంది. చూస్తూ ఉండు సుమా. పద్ధతైన ఆడపిల్లకు ఉండవలసిన లక్షణం ఒక్కటి లేదు, అన్ని బజారు లక్షణాలే. ఇది మనందరం ఉంటేనే ఇలాంటి వేషాలు వేస్తుందంటే ఆ చదువు వెలగబెట్టే చోట ఇంకేం వేషాలు వేస్తుందో దీనిని చూస్తుంటే అనుమానంగా ఉంది. అందుకే ఇలాంటి పాటలకు డ్యాన్సులు చేస్తుంది. సుమా, ఇది ఎవడితోనో పోయేలోగా మనమే తొందరపడి దీనికి పెళ్లి చేయాలి. అంతమంది ముందు వాళ్ళు అలా మాట్లాడుతుంటే అడ్డు రావాల్సిన అమ్మే తిరిగి మాటలు అంటుంటే ఇంకా అక్కడ ఉండలేకపోయాను. వెంటనే అక్కడి నుంచి తోటలోకి వెళ్ళిపోయాను. చూడు దీని పొగరు ఎలా పోతుందో, మనల్ని లెక్క చేయకుండా. అవునులే, ఒళ్ళు కొవ్వెక్కి ఉంది కదా, ఇక పెద్దవాళ్ళేం కనపడతారు.
సిగ్గు లేకుండా ఆ గుడ్డలతో ఊరు అంత తిరక్కు. ఆ సత్యనారాయణ కూతురు వేసిన వేషాలు నువ్వు కూడా వేద్దామనుకుంటున్నావేమో. మేము వాడిలా చూస్తూ ఊరుకోం. జుట్టు పట్టి మరీ లాక్కొచ్చి ఇంట్లో పడేసి నీ పిచ్చి వదులుస్తాం. ఏమనుకుంటున్నావో? నేను వెళ్తుంటే నాకు వినిపించిన చివరి మాటలు అంత దారుణంగా ఉన్నాయి. నేను తోటలోకి వెళ్ళి కూర్చున్నాను. ఎంతసేపు అయిందో తెలియదు. చప్పుడు అయితే పక్కకి చూశాను. మాధవ నా పక్కన కూర్చొని ఉన్నాడు. ఎప్పుడొచ్చావు మాధవ? చాలాసేపు అయింది. నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయాను. నీలో నాకు నచ్చింది ఇదే మాధవ. నా మూడ్కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తావు. నాకు ఆలోచించుకోవడానికి, సంభాళించుకోవడానికి టైం ఇస్తావు. వేదు, నేను ఒకటి చెప్తే ఏమనుకోవు కదా? ఏంటి మాధవ? నాకు భయం వేస్తుంది నిన్ను చూస్తుంటే. నేను వచ్చి అప్పుడే 2 గంటల పైనే అవుతుంది. అప్పటి నుండి చూస్తున్నా. కనీసం పక్కన ఇంకొకరు ఉన్నారు అన్న ధ్యాస కూడా లేదు నీకు. ఇక్కడ కాబట్టి సరిపోయింది. కానీ కాలేజ్లోనో ఇంకో చోటనో ఇంత పరధ్యానంగా ఉంటే చాలా డేంజర్ వేదు. అది ఏదో బాధలో ఉండి చూడలేదు మాధవ. ఎప్పుడు ఇలా ఉండను. ఎక్కువ ఆలోచించకు వేదు. మనకు తెలిసిందే కదా నాన్నమ్మ వాళ్ళ సంగతి. మనసులో పెట్టుకోకు. అది వాళ్ళ నేచర్ అంతే. నాకు తెలుసు నీ మనసులో ఎంత బాధ ఉందో. అది నేను పోగొట్టలేకపోవచ్చు. కానీ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను వేదు. అదేం లేదులే మాధవ. చిన్నప్పటి నుండి అలవాటే కదా తిట్టించుకోవడం. కాకపోతే ఒక విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు మాధవ. అసలు దాని గురించి ఆలోచిస్తూనే పరధ్యానంలో ఉన్నాను. నీకు తెలిస్తే చెప్పు నాకు. ఏంటి వేదు? ఇప్పటి వరకు నన్ను తిట్టారు కదా. నేను డ్యాన్స్ వేస్తూ దొరికినందుకు తిట్టారో, లేక ఎవడితోనో లేచిపోవడానికి స్కెచ్ వేస్తూ దొరికిపోయినందుకు తిట్టారో అర్థం కావట్లేదు. దాని గురించే ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను. అబ్బా, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా జోక్స్ వేయడం నీ నుండి నేర్చుకోవాలి వేదు. ప్లీజ్ వేదు, ఒక్కసారి ఏడ్చేయి. బాధ కొంచెం తగ్గుతుంది. ఇలా గుండెల్లో దాచుకొని పైకి ఎంత నవ్వినా లోపల ఆ బాధ ఇంకా పెరుగుతుంది. అందుకే ఒక్కసారి ఏడ్చేయి వేదు. నో మాధవ, నేను ఏడవను. ఇన్ఫ్యాక్ట్ నా కంటి నుండి ఒక్క చుక్క నీరు రావడం ఇష్టం లేకే అప్పటి నుండి చాలా కష్టపడి నన్ను నేను సంభాళించుకుంటున్నాను. నేను ఏడిస్తే వాళ్ళు అన్న చెత్త మాటలకు నేను విలువ ఇచ్చినట్టు అవుతుంది. అలా నేను జరగనివ్వను. కామ్ డౌన్ వేదు. అది కాదు మాధవ. నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. నాకు అబ్బాయిలంటే భయం కాబట్టి సరిపోయింది. కానీ అదే వేరే అమ్మాయి అయితే వీళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్కి నిజంగానే ఎవడితోనో లేచిపోయి ఉండేదేమో అని. వాళ్ళు పెంచిన దాన్నేగా మాధవ. అంత అసహ్యంగా నా గురించి ఎలా మాట్లాడగలిగారు? అంత మాట అనే ముందు కొంచెం అయినా ఆలోచించాలి కదా. మళ్ళీ మాట్లాడితే పెద్దవాళ్ళం అంటారు. పెద్దరికం వయసుతో రాదు వేదు. పరిణితి చెందిన ఆలోచనలతో వస్తుంది. ఆ పరిణితి లేనప్పుడు వాళ్ళు ఎంత పెద్దవారైనా పిల్లలతో సమానం. మరి చిన్నపిల్లలు ఏమైనా అంటే మనం బాధ పెట్టుకుంటామా వేదు? క్షమించి అక్కడితో వదిలేస్తాం కదా. ఇది కూడా అలానే అనుకొని మర్చిపోరా. నాకు తన మాటలకు కొంచెం సేపు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొంచెం సేపు ఆలోచించాక తన మాటలలో లాజిక్కి నేను కన్విన్స్ అయ్యాను. ఏంటి వేదు సైలెంట్ అయ్యావు? నేను తప్పుగా అన్నానా? లేదు మాధవ, నువ్వేం తప్పు చెప్పలేదు. నువ్వు చెప్పిందే కరెక్ట్. పద ఇంటికి వెళ్దాం. ఏమైంది వేదు? నేను నిన్ను బాధ పెట్టానా? అలా ఏం లేదు మాధవ. నీ మాటలకు కన్విన్స్ అయ్యాను. ఇక ఇక్కడ ఉండి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. అందుకే వెళ్దాం అన్నాను. అయినా నీ మీద కోపగించడం అంటే నా మీద నేను కోపగించుకున్నట్టే. నేను ఎప్పుడు మనం వేరు వేరు అనుకోలేదు మాధవ. నాకు అబ్బాయి రూపం ఇస్తే నువ్వవుతావు. నీకు అమ్మాయి రూపం ఇస్తే నేనవుతాను. మనిద్దరం ఒక్కటే మాధవ. అలా అన్నప్పుడు మాధవ నా వైపు చూసిన చూపును నేను ఎప్పటికీ మర్చిపోలేను. తన చూపులో కొంచెం ఆశ్చర్యం, అనుమానం, బాధ ఏంటో తెలియదు కానీ ఇవన్నీ కలిసిపోయిన ఒక భావం కనిపించింది. ఆ చూపు ఆ తర్వాత కూడా నన్ను చాలా రోజులు వెంటాడింది. అయితే అప్పటి నా పరిస్థితులు బట్టి నేను దాని గురించి మాధవని అడగలేకపోయాను. ఒకవేళ ఆ చూపుకు అర్థం అప్పుడే తెలుసుకుని ఉంటేనా జీవితం ఎలా ఉండేదో మరి. నెమ్మదిగా మేము ఇద్దరం ఇంటికెళ్ళాం. నేను ఉన్నప్పుడే అలా మాట్లాడిన వాళ్ళు నేను లేనప్పుడు ఏం మాట్లాడుకుని ఉంటారో అనిపించింది. అయితే నేను ఊహించినంత దారుణంగా నా గురించి ఆలోచించి ఫూలిష్ డెసిషన్ తీసుకున్నారు అని అస్సలు ఊహించలేదు నేను. మేము ఇంటికెళ్ళేప్పటికీ ఇల్లంతా కోలాహలంగా ఉంది. అందరూ వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. అమ్మ సీరియస్గా నాన్నతో ఫోన్లో మాట్లాడేస్తుంది.
మమ్మల్ని ఇద్దరిని చూసి ముఖ్యంగా నన్ను అందరూ కోపంగా చూశారు. కజిన్స్ అందరూ మా వైపు జాలిగా చూస్తున్నారు. నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. సంయుక్త నా దగ్గరికి వచ్చింది. లేదు, నా అంచనా ప్రకారం మా అమ్మమ్మ పంపి ఉంటారు. వేదు, నీతో మాట్లాడాలి. చెప్పు సంయుక్త. అదేంటో నాకు ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా మరీ పెద్దవాళ్ళైతే తప్పించి వరుసలతో పిలవడం ఇష్టముండదు. ఎవరినైనా పేరుతోనే పిలుస్తాను. దీని గురించి కూడా ఇంట్లో చాలా తిట్లు తిన్నాను. వేదు, బాధపడుతున్నావా? నాన్నమ్మ వాళ్ళు నువ్వు బాగుండాలని ఒక మాట అంటారు. నువ్వు అంటే ఇష్టం లేక కాదు. చిన్నపిల్లవి, అమాయకురాలివి, తెలియక తప్పు చేస్తావని భయం అంతే. నిజం చెప్పు సంయు, ఇవాళ నేను చేసిన తప్పేంటి? మేమందరం కలిసి డ్యాన్స్ చేశాం. మరి నన్ను ఒక్కదాన్ని ఎందుకు తిట్టాలి? అయినా నేనేమైనా రోడ్డు మీదో జనం అందరి ముందు చేయలేదు కదా. బెడ్రూమ్లోనే కదా చేశాను. ఆ సాంగ్లో తప్పేముంది సంయు? నీకు తెలుసు కదా, ఆ పాట చాలా పాపులర్. ఇంకా అది ఐటమ్ సాంగ్ కూడా కాదు. దానికి మరి ఇన్ని మాటలు అనాలా? పెద్దవాళ్ళు ఏదో కోపంలో అన్న వాటిని పట్టించుకుంటావా వేదు? పెద్దవాళ్ళైతే ఏమైనా అనవచ్చా? నన్ను కొట్టిన నేను అంతా బాధపడను సంయు. కానీ మాట్లాడకూడని విధంగా మాట్లాడితే భరించలేను. నీకు కూడా తెలుసు కదా. వేదు, నువ్వెందుకు వాళ్ళ మాటలను నెగటివ్గా అర్థం చేసుకుంటున్నావు? నీ మీద ప్రేమతోనే నువ్వు బాగుండాలని అన్నారేమో. ఎందుకు నువ్వు దీనిలో మంచిని చూడలేకపోతున్నావు? నాకు ఒకటి అర్థమైంది సంయు. నువ్వు వాళ్ళ తరపున నాతో మాట్లాడడానికి వచ్చావు. వాళ్ళు నాతో చెప్పమన్నది ఏంటో చెప్పేయి. నువ్వు ఇప్పుడు కోపంలో బాధలో ఉన్నావు. అందుకే నీకు ప్రతిదానిలో తప్పే కనిపిస్తుంది. ఒక్కటి ఆలోచించు. ఏ విషయమైనా నీతో మాట్లాడడానికి నాన్నమ్మకు అత్తయ్యకు భయం ఉంటుంది అనుకుంటున్నావా? వాళ్ళు నీతో చెప్పడానికి భయపడి నన్ను పంపించారు అని నీ ఉద్దేశమా? నాకు వాదించే ఓపిక లేదు సంయు. చాలా అలసిపోయాను. నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పేయి. వేదు, ఈ సంవత్సరంతో నీకు డిగ్రీ అయిపోతుంది కదా. పీజీ ఇక్కడ చెయ్యొచ్చు కదా. సంయు, నాకు నిజంగానే ఓపిక లేదు. అది ఏదైనా సరే డైరెక్ట్గా చెప్పేయి. నేను రిసీవ్ చేసుకోగలను. ఇలా ఒకటి మాట్లాడడానికి వచ్చి ఇంకోటి చెప్పి నా సహనాన్ని పరీక్షించకు. నాపై కొంచెం దయ చూపించు. ఓకే విను. అయితే నీకు మాధవ్కు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నీ చదువు మానిపించి. వాట్ ద హెల్? ఒక స్టూపిడ్ సాంగ్కి డ్యాన్స్ చేస్తే పెళ్లి చేస్తారా? పిచ్చెక్కిందా వాళ్లకు? నువ్వు దానిని సమర్థిస్తున్నావా సంయు? మర్చిపోయావా? నీ చదువు మానిపించి పెళ్లి చేస్తున్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో. ఇప్పుడు వాళ్లకు చెప్పాల్సింది పోయి నాతో వచ్చి ఇదంతా చెప్తున్నావా? కామ్ డౌన్ వేదు. నాకు నీ బాధ అర్థమవుతుంది. నేను నీ తరపునే మాట్లాడాను. చదువు మానిపించడం చాలా తప్పు అని చెప్పాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. నువ్వు పెళ్ళైనా కూడా చదువుకోవడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఐఐటిలో కాదు, ఇక్కడ ఉండి చదువుకోవచ్చు. క్షమాభిక్ష పెడుతున్నారా నాకు? నువ్వు ఇది నాకు దొరికిన అద్భుతమైన అవకాశం అనుకుంటున్నావా సంయు? ఏమో వేదు, నాకైతే ఈ అవకాశం కూడా ఇవ్వలేదు కదా. అందుకే నాకు మంచి అవకాశం అనిపించింది. అయినా వేదు, చదువు మానిపించి పెళ్లి చేస్తే అదేదో పెద్ద ద్రోహంలా ఫీల్ అయిపోతాం. కానీ నిజానికి అదంతా రాంగ్ డెసిషన్ ఏం కాదు. నన్ను చూడు, పెళ్ళికి ముందు అంత బాధపడ్డానా? ఇప్పుడేమో బావా పిల్లలు హ్యాపీగా ఉన్నాను లైఫ్లో. ఎంత చదివినా చివరికి ఇదే కదా మన జీవితం. భర్త, పిల్లలు, కుటుంబం, వీళ్ళే కదా మన గమ్యం. నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా సంయు? చాలా హ్యాపీగా ఉన్నా. మధు నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేను ఒక్క క్షణం కనిపించకపోయినా కంగారు పడిపోతారు. ఇంకా చాలు చాలు, మీ సంసారం సంగీతం నేను వినలేను. అదే ఇలా మాట్లాడే అందరి చేత తిట్టించుకుంటావు. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.